హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 110వ భాగాన్ని వినేద్దాం. శౌర్యకి అర్థం కాక ఆశ్చర్యంగా చూశాడు. దాత్రి శౌర్య వెనక్కి వెళ్ళి తన భుజాల చుట్టూ చేతులు వేసి శౌర్య మెడని చుట్టేస్తూ కాస్త కాళ్ళెత్తి శౌర్య భుజంపై తన తలని ఆనించి, ఈ సృష్టిలో నీ శక్తులు కాకుండా నీకంటూ సంక్రమించిందేంటో తెలుసా? శౌర్య ఆలోచిస్తూ నువ్వా అన్నాడు కొద్దిగా ఫేస్ టర్న్ చేసి. దాత్రి నవ్వుతూ తల అడ్డంగా ఊపుతూ శౌర్య కళ్ళవైపు చూసి, బాగా ఆలోచించు శౌర్య అంది. శౌర్య దాత్రి తనపై వేసిన చేతుల్ని పట్టుకుని నాకంటూ సంక్రమించిందా అనుకుని గుర్తు చేసుకున్నాడు. సిద్ధేశ్వర ఆలయ నిర్మాణం పూర్తయి హోమం జరిగే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మహర్షి ఆయన దగ్గరున్న రుద్రాక్షమాలని శౌర్యకిచ్చారు. ప్రతి రుద్రాక్ష నుంచి శివనామం వినిపిస్తుంది అని ఆ రోజు తన చేతుల్లో పెట్టడం గుర్తొచ్చింది. తనకి తన శక్తుల్ని ఆ ఈశ్వరుడు ఉద్భవించిన వెంటనే ప్రసాదించాడు. ఆ తర్వాత తనకి ఏమైనా లభించిందంటే ఆ రుద్రాక్షమాల. కానీ అది ఆ రోజు ఎక్కడ పెట్టేశాడో ఆ గుడిలో శౌర్యకి గుర్తులేదు. అది గుర్తుకు తెచ్చుకోగానే గాధకుల వారు మాధవి గారికి ఇచ్చిన రుద్రాక్షమాల గుర్తుకొచ్చి అది అదే అని అనిపించింది. కానీ అది ఎలా ఆయన చేతికి చేరింది అనుకుంటూ తనలోని తాను అనుకుంటూ ఉండగా దాత్రి శౌర్య భుజం మీద తల వంచి, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏది చేరాలో అది అలా చేరుతుంది శౌర్య అని చేయాల్సిన విషయం చెప్పింది. శౌర్య అర్థమై సరే అన్నాడు. దాత్రి నవ్వుతూ దూరం జరిగి, ఇక పడుకుందామా? 6కి స్టార్ట్ చేస్తే చాలు మన పని, ఓ గంట అయినా చక్కగా నిద్రపోవచ్చు అని ఆనందంగా చెప్పి బెడ్ వైపు చూస్తూ వెళ్ళి హాయిగా దాని మీద పడిపోయింది. ఇప్పటి వరకు అలసి ఉన్న దేహంతో అలా పడుకోగానే దేహానికి కలిగిన హాయితో కళ్ళు మూసుకుని నన్ను లేపు, మర్చిపోకు శౌర్య అని అరుస్తూ చెప్తుండగానే తనలో కలిగిన భావానికి టక్కున కళ్ళు తెరిచి పైకి లేచి కూర్చుని శౌర్య అని తన చేయి పట్టుకుంది. శౌర్య తన లేలేత పాదాలని తాకితే పరవశానికి లోనవుతుంది. నా శ్రీమతి అనుకుంటే కోపానికి గురైందేంటి అని తన పక్కన కూర్చున్నాడు శౌర్య. విషయం నువ్వు గ్రహించగలిగే ఉంటావు కదా అని శౌర్య కళ్ళవైపు చూసింది దాత్రి. శౌర్య నవ్వి, నా బేబీ డాల్ ఇప్పుడు చిన్న పిల్లలా కాదు, పెద్ద పిల్లలా మారిందే అని తన పక్కనే పడుకున్నాడు. శౌర్య వైపు అర్థం కానట్టు చూసి శౌర్య పక్కన పడుకుని ఓ చేయి తల కింద పెట్టుకుని శౌర్యని చూస్తూ, అంటే ఏంటి అతిబల? ఎందుకు నేను అలా అన్నానో నువ్వు గ్రహించగలిగే ఉంటావు కదా దాత్రి అని దాత్రి వైపు చూశాడు. చిన్న పిల్లాడలా తన మాటని తనకే అప్పజెప్పిన శౌర్యాన్ని చూసి నవ్వుతూ అతిబల అని మృదువుగా పిలుస్తూ శౌర్య భుజంపై తన గడ్డాన్ని ఆనించి శౌర్య వైపు చూస్తూ, అవును శౌర్య, నీ అంత బలంగా తయారయ్యాలంటే నేనేం చెయ్యాలి అని ప్రశ్నించింది దాత్రి. నన్ను తినే బేబీ డాల్ అన్నాడు. దాత్రి ఒక చూపు చూసి మూతి తిప్పి శౌర్యకి దూరం జరిగి బెడ్కి ఆ చివరికి వెళ్ళి అటు తిరిగి పడుకుని శౌర్య మాటలకి, ఎలా కనిపిస్తున్నాను ఈ శౌర్యకి, మనుషుల్ని తినేసేదాల్లానా అని మనసులో అనుకుని కళ్ళు మూసుకుంది. అలకా అన్నాడు. దాత్రి మాట్లాడలేదు. మాట్లాడవా అంటూ దగ్గరికి జరగబోయాడు. శౌర్య చొరవ అర్థమై టక్కున లేచి కింద పడుకోబోతుంటే శౌర్య బెడ్ అంచుకి జరిగి తన చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. దాత్రి తన బలమంతా వాడి శౌర్య మీద పడకుండా బెడ్ని బేస్ చేసుకుని ఆగి కోపంగా చూస్తుంది. అలా కోప్పడుకు, అసలు నువ్వు అడిగిన ప్రశ్నలో అర్థం ఉందా అన్నాడు. అర్థం లేకుండా అడిగితేనే కదా నీ బేబీ డాల్ అని సరిగ్గా నుంచుని అటు తిరిగింది. శౌర్య నవ్వుకుని, ఆహా అవునా, అయినా నేను తినమంటావా? ఎలా కనిపిస్తున్నా నీకు చెప్పు, రాక్షసిలా కనిపిస్తున్నానా? అందాల రాక్షసివేగా నువ్వు అన్నాడు. రాక్షసి అందంగా ఉంటుందా శౌర్య అని గడ్డంపై ఆలోచిస్తున్నట్టు చేయి వేసుకుంది. కొన్ని ఉంటాయిలే అన్నాడు. దాత్రి కళ్ళెత్తి చూసింది. శౌర్య తనని నవ్వుతూ చూసి పైకి లేచి దాత్రి పెదవి అంచున ఒక చిన్న ముద్దిచ్చి దాత్రిని చుట్టేసి బెడ్ మీద పడ్డాడు. దాత్రి వెంటనే, ఇదిగో శౌర్య, నువ్వు ఇలానే చెయ్యి, ఇక నేను ముసలిదాన్ని అయినట్టు నడుం పట్టుకుని నడవాల్సి వస్తుందేమో చెప్తున్నాను అని కోపంగా అంది. శౌర్య నవ్వుతూ ఆహా అని ఇంకాస్త చొరవతో తన కాలుని దాత్రి కాలపై వేశాడు. దాత్రి వెంటనే శౌర్య వైపు చూసి, నాకు అర్థమైంది. ఏంటది? ఏంటంటే మనకి ఈరోజు రాత్రి కూడా నిద్రలేదు. శౌర్య నవ్వుతూ, ఏంటో నీతో ఉంటే జాగారం చేద్దామనిపిస్తుంది మరి అన్నాడు. దాత్రికి అసహనంగా అనిపించి శౌర్య ఎదపై దాత్రి చేతులతో కొట్టేస్తుంటే శౌర్య ఆపకుండా నవ్వుతూ
దాత్రిపై తను వేసిన కాలుని అలానే ఉంచి తన చుట్టూ ఉన్న చేత్తో తనని ఇంకాస్త దగ్గరికి లాక్కున్నాడు. అతని చర్యకి వెంటనే అతని కళ్ళలోకి తెలియని అదిరిపాటుతో చూడగా అతని కళ్ళల్లో కనిపిస్తున్న చిలిపి అల్లరికి కన్నులు వాల్చేసి దూరం జరగబోతే శౌర్య కదలనివ్వలేదు. దాత్రి చాలా చిన్నగా మాటలు కూడా తీసుకుని, కాసేపు పడుకో శౌర్య, అలసిపోతావు. నీతో ఉంటే నాకు అలసట ఉండదు దాత్రి అని తన చెంపలపై చెయ్యి వేసి పొంగుతున్న ప్రేమనంతా దాత్రికి పంచే ఉత్సాహంలో దాత్రి పాపిట్లో ప్రేమగా ఓ వెచ్చటి అదర సంతకం చేశాడు. ఆ చిన్న స్పర్శకి దాత్రి తనని పూర్తిగా శౌర్యకి అప్పచెప్పేస్తే శౌర్య దాత్రిని గమనించి తన అంగీకారం తెలిసినట్టు ఆనందంగా తన అందాలని వెతకబోయేంతలో ఎవరో గది బయట తచ్చాడినట్టు అనిపించింది శౌర్యకి. వెంటనే అటు చూసి ఎవరై ఉంటారు ఈ సమయంలో అనుకుని దాత్రిని చిన్నగా తట్టాడు. శౌర్య మనసులో సందేహం కలిగిన క్షణమే దాత్రిలో ప్రేమ మాయ వీడి ఉండడంతో వెంటనే కళ్ళు తెరిచి శౌర్య వైపు చూసింది. ఎవరో ఉన్నారు దాత్రి బయట అని చిన్నగా అన్నాడు శౌర్య. నాకు తెలిసి ఈ సమయంలో మన గది బయట తిరిగే అవసరం ఎవరికి ఉండదు, ఆ కంపెనీకి తప్ప. ఎవరున్నారో పదా శౌర్య, అప్పుడు మనకు అర్థమవుతుందిగా అది ఎవరిలో ఉందో అనేది అని చెంగున లేచి ఫాస్ట్గా వెళ్ళి డోర్ తెరిచింది దాత్రి. డోర్కి అవతల ఉన్న మాధవి గారు దాత్రిని చూసి, ఎలా డోర్ కొట్టాలా అనుకుంటున్నాను, నువ్వే తెరిచావు. మీరేం తినలేదు కదా, అందుకే ఈ పండ్లు తీసుకొచ్చా. మీరు నిద్రపోయారేమో అని ఆలోచనతో ఇక్కడే ఉన్నాను. శౌర్య కూడా లేచి వచ్చాడు. మాధవి గారి ఆలోచన ఎలా ఉంటుందో తెలిసి ఉండడంతో దాత్రి, అయ్యో అత్తమ్మ, ఇంకా ఎంతసేపు, తెల్లారిపోతుంది కదా, మేము అప్పుడే తింటాం అని ఆప్యాయంగా దగ్గరికి రాబోతుంటే వెంటనే కంపెనీ దూరం జరిగిపోయి మళ్ళీ నవ్వేస్తూ, ప్రస్తుతానికి ఇది తినండి మీరు అని ఫ్రూట్స్ని దాత్రి చేతికి ఇస్తూ తన చేతికి తీసుకోగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శౌర్య మాధవి గారిని వక్షిణ క్షణం నుంచి చూస్తున్నాడు. అలా వెళ్ళిపోగానే శౌర్య దాత్రి చేయి పట్టుకుని లోనికి తీసుకెళ్లి గడియ పెట్టి, కంపెనీ అమ్మలో ఉందా అన్నాడు, తన సందేహం నిజం కాకూడదన్నట్టు. అప్పటి వరకు అలాంటి ఆలోచన లేని దాత్రి ఓ అడుగు వేయబోయి శౌర్య మాటికి ఆగిపోయి తన దగ్గరికి వెళ్తుంటే దూరం జరిగిన మాధవి గారు గుర్తుకు రావడంతో శౌర్య వైపు అలానే చూస్తుంది. నేను నీతో అలా బయటకు వచ్చినప్పుడు అమ్మ అయితే కనీసం నా వైపు చూసి ఆత్మీయంగా నవ్వేది కదా దాత్రి, కానీ తను మనల్ని చూసి తడబడిపోయింది, మన నీడ కూడా పడకూడదన్నట్టుగా దూరం జరిగింది అన్నాడు. దాత్రి ఆలోచిస్తూ వెంటనే, ఇంకో 3 గంటలు అది ఈ ఇంట్లో ఉండదు, నన్ను నమ్ము శౌర్య. శౌర్య సమయాన్ని చూశాడు. 5 అవ్వడంతో చూద్దాం దాత్రి అన్నాడు. దాత్రి కూడా చూసి, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను చెప్పింది గుర్తుంది కదా. హా దాత్రి అని తలూపాడు. సరిగ్గా గంటకి 6 అవుతుండగా ఎంత పొద్దుక్కి పడుకున్నా వెలుగు గుమ్మాన్ని తాకక మునిపే లేచి వాకిలి అందాన్ని అద్దటం పల్లెటూరులో తప్పని పని కదా. అందరూ లేచి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. శౌర్య దాత్రి ఇద్దరు కలిసి గది నుంచి బయటకు వచ్చారు. హాల్లో ఓ పక్కన కూర్చుని పిల్లలకి పనికొస్తుందని సున్ని విసిరే పనిలో పడ్డారు పొద్దున్నే శ్యామల గారు. ఎదురుగా జంటగా వస్తున్న దాత్రి శౌర్యాలను చూసి ఆవిడ కళ్ళు ఆకర్షణకి లోనైనట్టు అలాగే చూస్తుండిపోయారు. పైన ఓ తెల్లటి కండువా కప్పుకొని తెల్లని పంచె కట్టుకుని శౌర్య ఉంటే తన పక్కన తీరైన బొమ్మల తెల్లని రంగుకి పచ్చ అంచు లంగా వని కట్టుకుని నవ్వుతూ దిగుతుంది. వాళ్ళిద్దరూ అలా వస్తుంటే ఏదో తెలియని భావం ఆవిడ మనసులో మెదిలింది. దాత్రి ఏమాత్రం నవ్వుని చెదరనివ్వకుండా చెప్పింది, గుర్తుందిగా శౌర్య అని. నేనేం చిన్న పిల్లాని కాదు, అన్నిసార్లు అడగకు డాక్టరమ్మా అన్నాడు. దాత్రి సరే కానీ అది ఒకవేళ మన కంట నుంచి తప్పించుకుంటే నువ్వు వదలవుగా దాన్ని అన్నాడు శౌర్య. దాత్రి నవ్వుతూ వచ్చేస్తూ వాళ్ళనే చూస్తున్న శ్యామల గారిని చూసి ఒక చిన్న నవ్వు విసిరి శౌర్యతో పూజ గదికి వెళ్ళింది. దాత్రి అక్కడంతా నీట్గా సర్దేసి, ఇప్పుడు మొదలుపెట్టు శౌర్య అని శౌర్య పక్కన నించుంది. శౌర్య ప్రథమంగా దీపారాధన చేశాడు. ఆ భూతనాథుని శక్తి ముందు ఎంతటి రాక్షసైనా నిలవలేదు అది. ఇది నిజం కాదా అన్న దాత్రి మాటల్ని గుర్తు చేసుకుని తను నిర్మించిన చిన్న లింగం మీద తన చెయ్యి పెడితే దాని నుంచి జాలువారుతున్న భస్మం ఆ లింగానికి పూజ చేస్తుంటే శౌర్య నిష్ఠగా ఆ కాల భైరవాష్టకాన్ని చదువుతూ ఉన్నాడు. శౌర్య అలా పూజలో ఉంటే దాత్రి చుట్టూ గమనిస్తూ శౌర్య వైపు చూసి మనసులో, ఈ రుద్రాక్షమాలని శౌర్య ఇంటి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ధరించిన క్షణం నుంచి దానికి ఇక్కడ ఉండడం నరకంలా అనిపిస్తుంది. ఒకవేళ అది తప్పించుకొని పోతే అని ఆలోచిస్తూనే ముందు అందరూ ఇక్కడికి ఎలా వస్తారు అనుకుంటుంది. అంతలో విశ్వేశ్వర గారు అక్కడికి వచ్చి వాళ్ళని అలా చూసి, అందరూ ఎక్కడున్నారో ఇంట్లో
ఇలా రండి అని అందరినీ పిలిచారు. అప్పటికే కిచెన్లో మాధవి గారి రూపంలో ఉన్న కంపెనీకి ఒంటి నిండా మంటలు మండుతున్నట్టు అనిపిస్తుండడంతో ఏమైంది అనేది అర్థం కాక ఆలోచిస్తోంది. ఇంతలో అలా విశ్వేశ్వర గారి పిలుపు విని యామిని, అక్క, మామయ్య గారు పిలుస్తున్నారు, వెళ్దాంరా అని వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు కదిలారు. కంపెనీ తనలో కలుగుతున్న భావాన్ని తట్టుకోలేక వస్తాను రాను అని చెప్పలేక తల అడ్డదిడ్డంగా తిప్పుతూ ఉంటే అది చూసిన యామిని, ఏమైందక్క అని వెనక్కి వస్తూ మాధవి గారిని చేరబోతే కంపెనీ వీళ్ళకి అనుమానం వస్తే అనుకుని ఏం కాలేదు వస్తున్నాను అనేసి వెనక్కి వెళ్ళింది. వంటగది దాటిన తనకి దేవుని గది నుంచి తేజోవంతమైన వెలుగు ప్రసరిస్తూ కనిపించడంతో ఏదో జరగనుంది అని కాలు వెనక్కి వేయబోయింది. అప్పటికే అక్కడున్న పార్దుగారు, చూడు మాధవి, నీ కొడుకు కోడల్ని అని దగ్గరకొచ్చి తీసుకుని వెళ్లారు. తేజ్, తాన్య, రామ్, వింధ్య కూడా కిందికొచ్చారు. దాత్రి ఒక్కసారి తల తిప్పి అందరూ వైపు చూసింది. మనసులో అందరూ వచ్చారు అనుకుంది. తననే వచ్చి ఢీ కొంటున్న ప్రకాశంని తాళలేక అక్కడ అస్సలు నిలబడలేక ఇబ్బందిగా నిలబడుతూ మనసులో కావాలని చేస్తుంది ఈ దాత్రి అని కోపంగా అనుకుంటూ ఉంది కంపెనీ. దాత్రి అందరి మొహాల వైపు చూస్తుంది. కొందరు వాళ్ళని చూసి మురుస్తూ ఉంటే ఇంకొందరు దైవానికి నమస్కరిస్తూ నిలబడ్డారు. వింధ్య మాత్రం శౌర్య చేతి నుంచి భస్మం రావడం చూసి ఆశ్చర్యపోయి చూస్తుంది. అక్కడున్న ఇంకెవరూ ఆ విషయాన్ని అంతగా గమనించలేదు. తల తిప్పి చూసిన దాత్రికి మాధవి గారిని చూడగానే చాలా తేడాగా అనిపించింది. ఇక ఆలస్యం చేయకూడదనుకుంది. కాల భైరవాష్టకం చివరి చరణం అవ్వడంతో దాత్రి కూడా మనస్ఫూర్తిగా నమస్కరించింది. కంపెనీ ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఏ ఆలోచనలు రాక కలుగుతున్న విపరీతమైన మంటని భరించలేక కాసేపు ఇలానే ఉంటే నేను ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుందని ఆలోచిస్తోంది. శౌర్య కనులు తెరిచిన క్షణంలో దాత్రి ఘనంగా హారతిస్తూ మా ఈ ప్రయత్నం ఈ రాక్షస నాశనానికి తొలి అడుగు అవ్వాలి అని కోరుకుంది. శౌర్య నమస్కారం చేశాడు. కాసేపటికి ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. శౌర్య హారతి తీసుకుని అందరికీ ఇవ్వు అన్నట్టు సైగ చేయగా దాత్రి వెనక్కి తిరిగింది. అప్పటికే అక్కడ మాధవి గారు లేరు. దాత్రి ఆశ్చర్యపోయి అత్తమ్మ ఏది మావయ్య అంది. శౌర్యకి తన సందేహం బలపడినట్టు అనిపించి చుట్టూ చూశాడు. పార్థుగారు, బయట ఏదో శబ్దమైతే అటు వెళ్ళిందమ్మా అన్నారు. అందరూ హారతి తీసుకుంటూ ఉంటే మీరిద్దరూ చూడచక్కగా ఉన్నారని మురిసిపోయారు పెద్దవాళ్ళు. ఇద్దరు చిన్న నవ్వుతో ఏ ఆలోచన లేనట్టు తలలో ఆడించారు. శౌర్య దాత్రి వైపు చూడగానే దాత్రి అర్థమైంది అన్నట్టు తలూపి వాళ్ళందరూ లోనికి వెళ్ళిపోవడం చూసి తన నెమ్మదిగా బయటికి నడిచింది. బయట అడుగు పెట్టిన మరుక్షణం కంపెనీ కోసం వెతుకులాట మొదలుపెట్టింది దాత్రి. కొన్ని క్షణాల వ్యవధి తర్వాత శౌర్య కూడా వచ్చాడు దాత్రి వద్దకి. శౌర్యాన్ని చూసిన దాత్రి శౌర్య చేయి పట్టుకుని శ్మశాన వాటికని తలుచుకో శౌర్య, ఇప్పుడు మన గమ్యస్థానం అదే. ఆ మాటతో శౌర్య అలానే తలుచుకున్నాడు. ఇద్దరూ అక్కడికి చేరారు. శ్మశానం పక్కగా చిన్నగా కట్టి ఉన్న వాటిక పైన నిల్చుని కంపెనీ కనిపించింది. నీ ప్రగల్భాలు చాలించు కంపెనీ, కిందికి రా అని అరిచింది దాత్రి. కంపెనీ మాధవి గారి రూపంలో ఉండి నవ్వుతూ, తెలిసిపోయిందా? లేదు, నేనే తెలిసేలా చేశాను. నీకు నీ అత్తమ్మ అంటే చాలా ఇష్టం కదా, రాత్రి నీకే శక్తి ఉంది అన్నట్టు మాట్లాడావు. నా నుంచి కాపాడుకోగలవా నీ అత్తమ్మని అని నవ్వుతూ ఆ పైనుంచి కింద ఉన్న ముళ్ళ కంపపై దేహాన్ని పడేస్తానన్నట్టు వికట అట్టహాసం చేస్తూ వెనక్కి పడబోయింది. శౌర్య వెంటనే పడుతున్న కంపెనీని గాల్లో నిలబడి తన రెండు చేతులతో పట్టుకుని ఆపి దాత్రి చెప్పినట్టు శివనామం జపిస్తూ తన చేతికున్న విభూతిని వాళ్ళ అమ్మ తలపై రాశాడు. శౌర్య చేతిలో చిక్కిన కంపెనీ ఒక్కసారిగా అతని శక్తి నుంచి విడిపించుకోవాలన్నట్టు వదిలించుకుని బయటపడింది. ఆ క్షణం తను గమనించలేకపోయింది. ఓ 2 సెకండ్ల తర్వాత అర్థమైంది తన ఆ దేహం నుంచి విడిపడిందని. ఒక్కసారిగా తను మాధవి గారి నుంచి అలా బయటపడ్డానని అర్థమైన కంపెనీ అనవసరంగా ఎంత దూరం తీసుకొచ్చానా, నా మెడకి నేనే చుట్టేసుకున్నానా అని అనుకుంటూ ఉండగానే ఎవరో తన మెడని పట్టుకున్నారు. గాలిలో కలిసిపోయి ఉండే తనని అంతలా గుర్తించి పట్టుకున్నారంటే అది దాత్రిని అనుకుని అటు చూసింది. నేను నిన్ను వదలను అన్నట్టు పట్టుకుంది దాత్రి కంపెనీ మెడని. శౌర్య ఓ పక్కకి నిలబడి చేతుల్లో ఉన్న ఆవిడిని అమ్మా అని లేపబోతుంటే దాత్రి మనసులోని అత్తమ్మని ఇంటికి తీసుకువెళ్ళి శౌర్య అని అనుకుంది. ఆ మాటలు అవలీలగా శౌర్యకి వినిపించడంతో గాలిలో ఉన్న దాత్రిని చూసి ప్రమాదంతో నిన్ను వదిలి వెళ్ళిపోనా అని మనసుతోని అడిగాడు. వెళ్ళలేను అన్నట్లు. దాత్రి మనసులో ఇలా అయితే ఎలా శౌర్య, ఇది నన్ను ఏమీ చేయలేదు, నువ్వు వెళ్ళు అని నొక్కి చెప్పింది. నేను అవకాశం తీసుకోలేనని మనసుకు చెప్పి ఒక్క నిమిషంలో మాధవి గారిని తన గది బెడ్పై పడుకోబెట్టి మళ్ళీ అక్కడ ప్రత్యక్షమై దాత్రి కోసం చూశాడు. ఇంకా అక్కడే గాలిలో నిలబడి ఉన్నారు. తెల్లని ఓ మాయ వారిని కమ్మి ఉంది.
దాత్రి కంపెనీతో, చాలా పెద్ద తప్పు చేస్తావు. నా వరకు రావద్దు, నా కుటుంబం జోలికి రావద్దని చిన్నపిల్లకి చెప్పినట్టు విడమర్చి చెప్పా. వినవు. ఎందుకు వింటావు? నువ్వు రాక్షసివి కదా అని కంపెనీ మెడ పట్టుకుని ఊపుతూ, ఏది నీ గురువుని రమ్మను, వాడిని నా కాలు కింద వేసి తొక్కి వాడి రక్తంతో ఈ లోకాన్ని తడిపేసి ఇప్పటికి పట్టి ఉన్న దరిద్రాన్ని వదిలిస్తా. నా గురువుని నువ్వు చంపగలవు అనుకున్నావా? ఆయన చావు అంత తేలిక అనుకుంటున్నావా అని నవ్వుతూ అంది. చెప్పాలంటే దాత్రి స్పర్శకి తన అణువణువు నిప్పుతో కాల్చుకున్నంత నొప్పికి గురి చేస్తుంది. అయినా కూడా అలా మాట్లాడుతున్న కంపెనీని చూసి విస్తుపోయింది దాత్రి. నీ గురువేమో గాని నీది తథ్యం అని అలానే కంపెనీ మెడ పట్టుకుని ఇంకో చేతిని తన కురుల్లోకి పోనిచ్చి చిన్న త్రిశూలంని బయటికి తీసింది దాత్రి. కంపెనీ దాన్ని చూసి భయపడుతూ వద్దు వద్దు అంటుంది. అప్పటికే వచ్చి జరిగేది చూస్తున్న శౌర్య, చంపేస్తావా అని మనసులోనే ప్రశ్నించాడు. శౌర్య మాటలు మనసుకు తెలియడంతో శౌర్య ఇక్కడే ఉన్నాడా అని చుట్టూ చూస్తుంది. తను కనిపించడంతో దీని ఆటలు కట్టించకపోతే ఆ గంజారకుని ప్రేలాపన పెరిగిపోతుంది. శౌర్య తప్పదు, దీన్ని చంపేస్తున్నాను అనే కన్నా ఈ జీవితానికి విముక్తిని ఇస్తున్నాను అనుకోవచ్చు అని మనసుకే చెప్పింది. అవి శౌర్యకి చేరుకున్నాయి. నన్ను చంపి నీ పత్రాన్ని నిర్ణయించుకోకు, నీ అవసరం తీరేంత వరకే. నేను నా గురువు ఏమీ చేయకుండా ఒక్కసారి ఆ పని అయిపోతే నిన్ను అంటుంది కంపెనీ. హా తనని అంటూ వచ్చాడు శౌర్య. ఆ క్షణం రెండు శక్తుల నీడ తనపై పడుతూ ఉండడం, ఓ శక్తి చేతిలో నలిగిపోవటం వల్ల నెమ్మదిగా కంపెనీ శక్తి క్షీణించిపోసాగింది. అసలు ఎందుకు వచ్చావు మా దగ్గరికి? నీ పని ఏంటి అన్నాడు శౌర్య. అప్పుడు అనుకోకుండా తన కర్తవ్యం బోధపడడంతో దాత్రి చంపకుండా వాళ్ళ ముందు ఇలానే ఉంటే తన్ని తను కోల్పోవచ్చు అని అవగాహన తెచ్చుకున్న కంపెనీ ఆ ఇద్దరి నుంచి ఎలా తన్ని తాను కాపాడుకోవాలో అర్థం కాక, గురువా నేను చిక్కుకున్నాను, నా ప్రాణం నీ చేతుల్లో ఉంది అని తలుచుకుంది. కైరాసురుడు ప్రసన్నం చేసుకోవాలని ధ్యానంలో ఉన్న గంజారకుడు ఒక్కసారిగా కంపెనీ బాధ మనసుకు తెలిసినట్టు ఏవో మంత్రాలు తలచి పైకి చూశాడు. విచిత్రంగా అంత పొద్దున్నే శ్మశానం వైపు ఓ పిల్లవాడు కర్రబిల్ల ఆడుకోవడానికి వచ్చాడు. అంతకన్నా విచిత్రంగా ఊళ్ళో ఓ నల్లటి పోట్ల గిత్త ఎర్రగా మారిన కళ్ళతో దుమ్ము రేపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. శౌర్య దాత్రి ఇద్దరు కంపెనీ వైపే చూస్తున్నారు. ఇప్పటి వరకు రూపం లేని కంపెనీ నిప్పు తొనకల్లా రాలిపోతూ కనిపిస్తుంటే జరుగుతుంది ఏంటో అర్థం కాక ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. దాత్రి ఏదో గ్రహించినట్టు మనసులోని కంపెనీ నెమ్మదిగా నశించిపోతుంది. శౌర్య, మనిద్దరి వల్ల పడుతున్న శక్తి దాన్ని నిలువటివ్వటం లేదు. ఇంకాసేపు ఇలానే ఉంటే దీన్ని మనం చంపనవసరం లేదు, ఇదే భస్మం అయిపోతుంది అని చెప్పింది. శౌర్య దాత్రి మాటలకి ఆలోచనలో పడ్డాడు. అంతలోని కింద రంకెలు వేస్తున్న గిత్త దాన్ని చూసిన బిగ్గరగా అరిచాడు ఆ పిల్లవాడు. ఆ అరుపుకి దాత్రి శౌర్య ఇద్దరూ అటు చూశారు. ఆ గిత్త దాని కొమ్ముల్ని ఆడిస్తూ వచ్చి ఆ పిల్లాన్ని పైకి విసరబోయేంతలో శౌర్య వెంటనే అక్కడికొచ్చి ఆ పిల్లాన్ని పక్కకి తీశాడు. ఇంతలో ఇంతకన్నా విచిత్రంగా ఓ పెద్ద ఎద్దు శౌర్యాన్ని వెనక నుంచి పొడవడానికి వచ్చి వంగింది. శౌర్య మెడలో ఉన్న శక్తికి ఆ పిల్లాడి రూపం మారబోతూ ఉంటే ఆ విషయం గమనించిన దాత్రి ఆ ఎద్దు శౌర్య మీదకి రావడం చూసి అది పొడి చేస్తుందేమో అన్న భయంతో తనేంటి అనేది తను మరిచిపోయి శౌర్యాన్ని కాపాడుకోవడం తప్ప తనకేమీ బాధ్యత లేనట్టు అతని కోసం కంపెనీని వదిలేసి ఏమవుతుందో అనే భయంతో అక్కడికి చేరిపోయి దాన్ని తన చేత్తో ఆపింది. దాత్రి స్పర్శ తగిలిన మరుక్షణం అది భల్లున పేలిపోతూ పోట్ల గిత్త అక్కడికక్కడికే మాయమైపోయింది. శౌర్య ఇటు చూసి తేరుకునేంతలో తన భుజం మీద ఉన్న పిల్లాడు నల్లని రూపానికి మారిపోతూ దాత్రి రక్తాన్ని నోటితో పీల్చుకుని పట్టుకోవాలని అన్నట్టు కోతిలా శౌర్యాన్ని వదిలించుకుని దాత్రి మీదకి దూకి తన మెడని కొరకబోయాడు. ఇంతవరకు అంతా ఏమైపోతుంది అని చూస్తున్న శౌర్య తన ఎడమ చెయ్యి అతని ఆధీనంలో లేనట్టు దానంతట అదే వచ్చి వాడి మెడని పట్టుకుని వెనక్కి లాగేసింది. దాత్రి ఆశ్చర్యపోయి చూసింది. శౌర్య తన కుడి చేతి పిడికిలి బిగించి వాడి నుదుటినపై కొట్టగాని రక్తం కక్కుకుంటూ ఓ నల్లటి పిల్లిలా మారిపోయి అక్కడే పడిపోయాడు. దాత్రి దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. శౌర్య వెంటనే దాత్రి చుట్టూ చెయ్యేసి, నీకేం కాలేదుగా దాత్రి అన్నాడు. నాకేమవుతుంది శౌర్య అని తల అడ్డంగా ఊపి ఏదో తెలియని భయంతో శౌర్య చొక్కా పట్టుకుని తన ఎదపై వాలిపోయింది. శౌర్య మనసులో, నా వరకు వస్తే రౌద్రాన్ని, నీ వరకు వస్తే భయాన్ని చూపిస్తానా దాత్రి అని తన వెన్నుపై తడుతూ, ఇంతకీ కంపెనీ ఏది? ఆ మాటలకి శౌర్యకి దూరం జరిగిపోయి వెంటనే, అది ఎక్కడికి పోదులే శౌర్య, అదేదో పని మీదే వచ్చింది, మన దగ్గరికి రావడానికి తప్పకుండా మళ్ళీ ప్రయత్నిస్తుంది. దాన్ని ఈసారి దొరకగానే నా ఈ త్రిశూలంతో దాని మెడలో గుచ్చేస్తా, వదిలిపోద్ది అంది.
దాత్రి మాటలకి నవ్వుతూ, నువ్వు ఒక డాక్టర్వి, ఆ విషయం గుర్తుందా అన్నాడు. అంతకన్నా ముందు నేను ఒక మనిషిని. ధర్మో రక్షిత రక్షిత అన్నారు కదా. కంపెనీ గంజారకుడు చేస్తున్న వినాశనాన్ని ఆపడం నా ధర్మం కాదు, మన ధర్మం. ఎందుకంటే నా ప్రేమ కోసం ఈ సృష్టిని ప్రమాదంలో పడేసిన పిచ్చిదాన్ని నేను. శౌర్య ఆ మాటలకి దాత్రిని దూరం జరిపి, చూడు, ఎప్పుడు అలా అనుకోకు. సమస్య అనేది సమసిపోయేంత వరకు సమస్యనే. నీ ఈ జననం మన ప్రేమకి మాత్రమే కాదు, ఆ గంజారకుని అంతానికి కూడా. దాత్రి శౌర్య వైపు చూసి, నేను పాతదాత్రిలా ఉన్నానని నాకు తెలుసు, కానీ ఇప్పటి వరకు నువ్వు శౌర్యాలనే ఉన్నావు. కానీ ఈ మాట అన్నావు చూడు, అప్పుడు నీలో నా అతిబల అంటే ఆ అధిపతే కనిపించాడు అని శౌర్య కళ్ళ వైపే చూస్తూ, నీ శక్తులు ఇంకా నీకు తెలియటం లేదు. ఆ సర్వేశ్వరుని నామాన్ని వదలకు. అలాగే ఒకసారి ఆ సర్పరాజుతో మాట్లాడు శౌర్య. నువ్వేంటి అనేది నీకు తెలుస్తుంది. లేకపోతే నేను నీకు టీచర్ అమ్మనవ్వాల్సి వస్తుంది అని నవ్వేసింది. శౌర్య నవ్వుతూ, ఓటమి ఏర్పడిన మనసులో మనలో బాధ లేదు. ఎందుకంటే మన ఇద్దరం ఇలా ఉన్నంత వరకు ఏదీ మన వరకు రాదు అన్న ధీమా. ఈరోజు కాకపోతే రేపు దాన్ని మట్టి పెట్టచ్చు అన్న నమ్మకం అని దాత్రి తలని ఢీకొట్టాడు. దాత్రి నవ్వి, ఏ సమయంలో ఏది జరగాలో ఆ పరమాత్మ నిర్ణయించి ఉంటాడులే శౌర్య. ఒక్కసారి ఇటు చూసి ఆ మాట చెప్పు బేబీ డాల్ అన్నాడు, తనలో ఒకప్పుడు ఉన్న నాస్తికురాల్ని గుర్తు చేస్తూ. దాత్రి శౌర్య అంటూ అతని ఎదపై పడిపోయి, పాస్ట్ ఈజ్ పాస్ట్, మూవ్ ఆన్ అవ్వండి మొగుడు గారు అంది. శౌర్య నవ్వి, ఇంత ముద్దుగా మాట్లాడకండి మందమతి గారు. అవును, మన పెళ్ళికి ముందు నా దాత్రి ఏమైంది? నీ దాత్రియా? మరి నేనెవరిని అని దూరం జరిగింది. అదే నన్నే శ్వాసగా బ్రతికిన నా దాత్రి తను. నువ్వేమో నా బేబీ డాల్వి అని దగ్గరికి లాక్కున్నాడు. దాత్రి నవ్వుతూ, తనకి మీ సమక్షం చేరే వరకు తను గుర్తులేదు. దాత్రికి ఏం మాట్లాడిందో శౌర్యకి అర్థం కాక తన కళ్ళలోకి చూస్తూ, ఏంటి అన్నాడు. మీరు తాళి కట్టే క్షణాన ఉలిక్కి పడినట్టు లేచింది లేడీ దాత్రి ప్రాణం అని తన పిచ్చి ప్రేమని శౌర్యకి చెప్పింది. శౌర్య ఆ మాటకు ఆలోచనలో పడి మనసులో, అంటే అప్పటి వరకు దాత్రిలో ఉన్న శక్తులు నిగూఢంగా ఉన్నాయా? పెళ్లి తర్వాత తనలో తన శక్తులు చేరాయా అనుకుని వెంటనే దాత్రితో, అందుకేనా నా దాత్రి నాకు తెలియకుండానే తాళి కట్టేశావని నన్ను తిడుతుందని చెప్పి నవ్వుతూ, భలే చిత్రమైనది ఈ జీవితం, కాదు మన జీవితం అని నవ్వాడు. నీ దాత్రి ప్రేమ పిచ్చిది కదా శౌర్య అని అతని నవ్వుకి జత కలిపితే శౌర్య దాత్రి చేతిని తీసుకుని తన హృదయం పైన పెట్టుకుని, నాకు మధురమైన అనుభూతిని పరిచయం చేసింది నీ ప్రేమ. నువ్వు అలా పిచ్చి ప్రేమ అనకు, సరేనా? దాత్రి శౌర్య మాటలకి తలూపి పక్కన మాయమైన ఆ నల్లపిల్లి దేహాన్ని గుర్తు తెచ్చుకుని, ఇదంతా ఆ గంజారకుని మాయ శౌర్య, కంపెనీ కోసం. మనం వాటిని నిజమని నమ్మం. నేనేమో ఏకంగా చేత చిక్కిన కంపెనీని వదిలేశాను అని తనని తాను అనుకుంటూ ఉంటే, అలా థింక్ చేయకు. ఏ సమయంలో ఏది జరగాలో అది జరుగుతుంది అన్నావు కదా నువ్వే అన్నాడు. అన్నాను కానీ శౌర్య అని తను దేన్నైనా ఎదుర్కోవాలి, కానీ ఇలా ఆలోచనతో సతమతం అవ్వకూడదని నిర్ణయించుకుని, సరే శౌర్య అనేసింది తల చిన్నపిల్లలాగా ఊపుతూ. శౌర్య నవ్వుతూ తన చేయి పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి ఇంట్లోకి వచ్చి చేరారు. బెడ్పై మాధవి గారు స్పృహలో లేకుండా ఉన్నారు. అది చూసి ఇద్దరు ఆవిడికి చెరో పక్క చేరారు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.